జనాలు. లాస్ట్ నేను చెప్పేది ఏం చెప్పినాను, ఏం చెప్పంటారు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పంటారు, ప్రెసిడెంట్కి ఏం చెప్పమంటారు? రేట్లు పెంచమని పెట్టి ఎంత పెంచమంటారు? 15 రూపాయలు ఇవ్వమంటారు, కిలోమీటర్కి 15 రూపాయలు. మరి జనాలకు అంటే జనాలకు 3 రూపాయలే కదా, వాళ్ళు ఏమనుకోరా? తిట్టారా మమ్మల్ని? గవర్నమెంట్ తిట్టారా వాళ్ళు? పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా రేట్లు పెరిగినాయి కదా. సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ గౌడ్ పెంచింది అనుకో, జనాలు తిడితే ఎట్లా? అరే కాంగ్రెస్ వాళ్ళు పెంచుతున్నారు కదా, మోడీ పెంచుతున్నాడు, తిడతలేమా మేము? అట్లా మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్ వాడు ఒప్పుకోడు కదా. పెట్రోల్ రేట్లు పెరిగినాయని పాయింట్కి యాడ్ చేసినావా? నీకు 3 రూపాయలు నేను సీఎం తోటి పీసీతో మాట్లాడిన అనుకో, మాట్లాడి 3 రూపాయలు పెంచుకున్నాడు అనుకో, మా వాళ్ళు పాపం కదా ఆటోళ్ళని పెంచారు అనుకో, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటారు అప్పుడు? మీరు రేట్ ఎట్లా పెంచారు, పబ్లిక్ బాగా చేస్తారు అంటే అప్పుడైంది మరి. అప్పుడు మీరేమంటారు ఆటోలు? పబ్లిక్గా పెట్రోల్ రేట్లు పెరిగినాయి కాబట్టి పెంచారు అని కామన్గా అంటారు వాళ్ళు. అంటే మీకు 3 రూపాయలు వేస్తే ఆటోలు డ్రైవర్లు అండ్ ఓనర్స్ మీరు హ్యాపీగా ఉంటారని మీరు చెప్తారు. గ్యారెంటీ కానీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ 10,000 కూడా ఇవ్వండి సార్, ఆటోలకు 10,000 ఇస్తామన్నారు కదా. ఆటోలకు 10,000 ఇస్తామన్నారు కదా. అది కూడా అంటే అది కరెక్ట్గా చేయాలనే ఉంది. డబ్బులు లేవు, కేసీఆర్ పుణ్యమని ఖజానా ఖాళీ చేసిపోయింది అంతా. అది ఎట్లా భర్తీ చేయాలో రేవంత్ రెడ్డి అండ్ మహేష్ గౌడ్ చూస్తున్నాడు అంతా. చూద్దాం, మంచి రోజు రావాలని మొక్కుదాం. ఖజానా నిండితే మీ 10,000 లెక్క కాదు సీఎంకి. మీకు అర్థమైందా? ఖజానా నిండితే సీఎం రేవంత్ రెడ్డికి మీకు 10,000 ఇచ్చాడు, కొంత ప్రాబ్లం కాదు. ఖజానా నిండుతలేదు. రాష్ట్ర దివాళా చేసి మన సార్ పెద్ద సార్ ఇచ్చిపోయింది, మన కేసీఆర్ సార్ ఇచ్చిపోయాడు కదా. కాంగ్రెస్ సార్ చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే.